బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్లూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకువచ్చారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా రమేష్ రాథోడ్ మృతి చెందారు. అంతకుముందు ఆయనను ఆదిలాబాద్ ఆసుపత్రిలో బోత్ ఎమ్మెల్యే అనిత్ యాదవ్, డిఎంహెచ్ఐ నరేంద్ర యాదవ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పరామర్శించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్లూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకువచ్చారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా రమేష్ రాథోడ్ మృతి చెందారు. అంతకుముందు ఆయనను ఆదిలాబాద్ ఆసుపత్రిలో బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, డిఎంహెచ్ఐ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పరామర్శించారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్లూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకువచ్చారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా రమేష్ రాథోడ్ మృతి చెందారు. అంతకుముందు ఆయనను ఆదిలాబాద్ ఆసుపత్రిలో బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, డిఎంహెచ్ఐ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పరామర్శించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. కీర్తన, ఈరోజు ఏదైతే ఇక్కడ ఆదిలాబాద్ మాజీ ఎంపీ, అలాగే గతంలో కూడా అనేక పదవులు అనుభవించినటువంటి సీనియర్ బీజేపీ నాయకుడు రమేష్ రాథోడ్ అయితే హఠాన్ మరణం చెందిన వార్త అయితే జిల్లా వాసుల్ని ఇక్కడ కలిసివేసింది. అయితే రాత్రి నిన్న ఇంటి దగ్గర తీవ్ర అస్వస్థతగా ఉండడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆదిలాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కండిషన్ సీరియస్ గా ఉండడంతో అక్కడ నుంచి వెంటనే వైద్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పేసి సూచించడంతో హుటాహుటిన ఇక్కడ నుంచి హైదరాబాద్ కి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఆయన కన్నుమూసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నప్పుడే ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అలాగే కొంతమంది శ్రేయోభిలాషులు, అలాగే స్థానిక బోత్ ఎమ్మెల్యే, తర్వాత ఇతర ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఆసుపత్రిలో, ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించినట్టు మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్ గా అంటే ఒక మంచి నాయకుడు, అలాగే ప్రజల మనిషి అన్నటువంటి పేరు కూడా సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి ఒక రాథోడ్ రమేష్ మృతి పట్ల మాత్రం ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఉదయం అంటే లో బీపీ కి గురైనట్టుగా మనకు తెలుస్తోంది. ఒక్కసారిగా పూర్తిగా లో బీపీ అయిపోవడంతో ఆయన ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది. ఓవరాల్ గా రాత్రికి రాత్రే అతన్ని
ఆదిలాబాద్ కు తరలించినప్పటికీ కూడా పరిస్థితి పూర్తిగా విషమించడంతో హైదరాబాద్ కి తీసుకెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో ఆయన మృతి చెందారు. అయితే ఆయన లేని లోటు మాత్రం అంటే ఒక జిల్లాకి ఒక మంచి నేతగా, ఒక ఎంపీగా, అలాగే ఒక మున్సిపల్ చైర్మన్ గా కూడా ఆయన ఇక్కడ సేవలు అందించిన వ్యక్తిగా చెప్పుకుంటారు. ఒక మంచి నేత అని చెప్తుంటారు. నిత్యం ఎవరు ఎక్కడ కలిసినా కూడా అందరితో కలివిడిగా ఉండే మనిషి అని, తర్వాత ప్రతి ఒక్కరిని కూడా చక్కగా పలకరించి వారి కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తిగా రమేష్ రాథోడ్కి అయితే నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నట్టుగా నేతలైతే చెప్తున్నారు. ఇట్లా ఆయన అకస్మాత్తుగా హఠాన్ మరణం చెందడంతో వారంతా కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆయన అభిమానులు, అలాగే పార్టీ శ్రేణులు కూడా. వారంతా కూడా ఇక అక్కడ నుంచి నేరుగా ఆయన స్వగ్రామాన్ని తీసుకెళ్లేటటువంటి ఒక అవకాశం ఉంది. అక్కడ ఉత్తర దగ్గరలో ఉన్నటువంటి ఒక స్వగ్రామాన్ని తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. అయితే మరింత సమాచారం మనకు త్వరలోనే కొంత అక్కడ సంఘటన ఏంటంటే అక్కడి నుంచి తరలించి ఆ స్వగ్రామంలో మరి ఎప్పుడు అంత్యక్రియలు జరుగుతాయి, ఏ విధమైనటువంటి అనేటటువంటిది మరికొంతలో చూసేటటువంటి అవకాశం ఉంది. కీర్తన. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్లూరులోని తన నివాసంలో అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకువచ్చారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా రమేష్ రాథోడ్ మృతి చెందారు. అంతకుముందు ఆయనను ఆదిలాబాద్ ఆసుపత్రిలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డిహెచ్ఎంఐ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పరామర్శించారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూలులోని తన నివాసంలో అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకువచ్చారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా రమేష్ రాథోడ్ మృతి చెందారు. అంతకుముందు ఆయనను ఆదిలాబాద్ ఆసుపత్రిలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డిహెచ్ఎంఐ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు పరామర్శించారు.